హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సెప్టెంబర్ 19th థర్స్డే ఎపిసోడ్ రివ్యూ అనమాట. ప్రభావతి 2.0 వచ్చిన నుంచి అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్కి నిద్ర అనేది లేదు, ఫుడ్ సరిగ్గా లేదు, వాళ్ళలోనే కొట్లాటలు దారుణంగా, వాళ్ళ బాడీ కూడా ఎంత స్ట్రెయిన్ అయిపోతుందో అంత దారుణంగా అయిపోతున్నారు. అండ్ నోరు పారేసుకుంటున్నారు. ఇంకా అసలు మనశ్శాంతి అనేది కరువు అయిపోయిందనమాట. అప్పటిదాకా చిన్న చిన్న గొడవలు అయినా తొందరగా పోయి హగ్ చేసుకుంటారు, కానీ ఈ గొడవకైతే అసలుకి ఎవరికి కూడా అంత ఇది దగ్గరికి వెళ్ళే అంత ఓపిక అనేది లేకుండా పోతుంది అనమాట. ఇందులోనే బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ అయితే పెట్టిండు. నేను 14 hours వంట చేసుకోవడానికి వీలుంది అని చెప్పేసి అన్న తర్వాత ఇవాళ అయితే మనకు వాళ్ళ ఒక టీం వాళ్ళు మాత్రమే వండుకోవాలి. ఆ టీం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టీం వాళ్ళు వండుకోవాలి. అండ్ ఒక టీంలో నుంచి ముగ్గురు మాత్రమే వంట రూమ్లో ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఇది రూల్ అని చెప్పేసి అయితే చెప్పిండు. ఇంకా అబ్బాయికి అయితే పిచ్చ కోపం వచ్చింది. ఇదేంటి వండుకోవడం, ఇంతమందికి 3 members మేము ఎలా వంట చేయగలుగుతాము? అండ్ మినిమం టైం వాళ్ళు వండుకున్నప్పుడు మేము వండుకోవడానికి వీలు లేదు అంటే లేట్ అయిపోతుంది కదా, ఇదేం పిచ్చ రూల్స్ పెట్టిన వాడు ఎవడరా బాబు అని చెప్పేసి అయితే నోరు వారేసుకుంటున్నాడు అనమాట అబ్బాయి. అండ్ అది రెడ్ ఎగ్ గురించి అయితే నిన్న ఎప్పుడో పడితే సాయంత్రము వాళ్ళు ఎవ్వరు కూడా చూడలేదనమాట. అండ్ నిఖిల్ వెళ్ళి అక్కడ సిగరెట్ తాగే ప్లేస్లో కూర్చున్నప్పుడు రెడ్ ఎగ్ చూసి అండ్ తీసుకోకుండా లోపల వాళ్ళ క్లాన్ వాళ్ళకి వచ్చి డిస్కస్ చేసి ఇలా పడింది తీసుకోవాలా వద్దా అంటే, సీత వెళ్ళు తీసుకొని రాపో ఎవరికి చెప్పకుండా అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటే వెళ్ళి ఏమీ తెలియనట్టు మెల్లగా వెళ్ళేసి జేబులో రెడ్ ఎగ్ అయితే పెట్టుకొని వచ్చేసిండు. అండ్ అసలు ఆ రెడ్ ఎగ్ గురించి అభయ్ టీం వాళ్ళకైతే లాస్ట్ వరకు కూడా అస్సలు తెలియదు అనమాట. అలాంటి ఒక ఎగ్ వచ్చిందనే విషయం కానీ వీళ్ళంతా దాచిపెట్టారు అనమాట. ఇకపోతే ఇంకా ఫుడ్ విషయం అందరూ వంట చేసుకున్న మినిమం టైంలో 10 minutesలో అయిపోతుంది, 20 minutesలో అయిపోతుంది అని చెప్పేసి 1 hour చేసిండ్రు అనమాట మన నిఖిల్ టీం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకటేసారి చేసుకున్నమాట. ఎందుకంటే గేమ్లో ఉంటాం కదా అని చెప్పేసి. అండ్ వీళ్ళకి ఆ టైంలో పాపం బాగానే ఆకలేస్తుంది కదా, అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఈలోపు చాయ్ పెట్టుకొని మిగతా అభయ్ టీం వాళ్ళు కవర్ చేసుకుంటారు ఆ టైంని. కానీ వంట చేసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఆ టైంకి మినిమం టైంలో మళ్ళీ 3 members అంతమందికి వంట చేసుకోవడం అనేది ఇబ్బంది. ఇంకా టాస్క్ విషయంలోకి వస్తే ఈ ఆడవాళ్ళు ఆడాలా మరి ఆడకూడదా అన్నట్టుగా విజృంభించేస్తారు అనమాట. గేమ్లో ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే ప్రతి ఒక్క కంటెస్టెంట్ బాగానే ఆడారు అనమాట. అండ్ లేడీస్ అయితే ఇంకా పర్ఫెక్ట్ అనమాట. అబ్బాయి అయితే ముందే ఓటమి నొప్పుకొని ఒక సైడ్కి అయితే కూర్చుండు. ఇంకా కాదురా బాబు ఇది ఏంట్రా గేమ్ అని చెప్పేసి. బట్ వాళ్ళ టీంలో యష్మి అండ్ ప్రేరణ చాలా బాగా ఆడుతారు. యష్మి మాత్రం టఫ్ ప్లేయర్గా అయితే ఉంది ఈ గేమ్లో మాత్రం. ఆమె ఇచ్చిన పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు. అబ్బాయిలతో సమానంగా అభయ్ సైలెంట్గా కూర్చున్న అమ్మాయి మాత్రం అభయ్ క్విట్ చేసినట్టు అయితే అనిపిస్తుంది గేమ్. కానీ యష్మి అండ్ ప్రేరణ మాత్రం అస్సలు. అండ్ మణికంఠ ఆల్సో అంత సన్నగా ఉన్న పృథ్వీతో గేమ్ టఫ్గా ఆడిండు. పృథ్వీ అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండు, ఆయన తోసిపారేయడం, తొక్కేయడం, ఒత్తేయడము. అండ్ ఆడవాళ్ళగా నువ్వు ఎందుకు వీక్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు రావడం, పక్కకు ఆడుకోపో అని చెప్పేసి ఆయన అన్నా కానీ ఆయన వాయిస్ రేజ్ చేసి మరి నువ్వు అలా మాట్లాడుకు, మంచిగా మాట్లాడని చెప్పేసి అయితే ఆయన కూడా వాయిస్ రేజ్ చేసిండు. ఆ టైంలో అభయ్ వచ్చేసి వాళ్ళు ఎంత రొచ్చగొట్టినా నువ్వు మాట్లాడకు, నీ గేమ్ నువ్వు వాడు, నువ్వు వాళ్ళ విషయంలో వాళ్ళ జోక్యం చేసుకోకు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూల్ చేసే ప్రయత్నమే చేసిండు. ఈ టైంలో గేమ్ పాజ్ అయినప్పుడు మళ్ళీ లైన్ దగ్గర నిలబడ్డప్పుడు కూడా సీత విష్ణు హ్యాండ్ పట్టుకుంటున్న మధ్యలో ప్రేరణ ఆల్రెడీ ఉంది. సీత హ్యాండ్ ఇస్తుంది అనమాట ఎవరికి, విష్ణుకి పట్టుకోమని. ఆ టైంలో ఎందుకు నేను కింద లోపల ఉంటా అని చెప్పేసి వాళ్ళ హ్యాండ్ని బయటకు వేస్తూ ఉంటే ప్రేరణ తోసి పారేస్తారనమాట విష్ణు అండ్ సీత. ఇది మాత్రం ఈ గేమ్లో విష్ణు కూడా కొంచెం ఇక అగ్రెసివ్ అయిపోయింది. ఆమె బిహేవియరు సీత కానీ దారుణంగానే చేసినట్టు అనిపించింది. ఇక్కడికి నుంచి ఇంకా బజర్ రాలేదు కదా, ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి అన్నట్టుగా నబీల్ అంటుంటే సంచాలకు ఇక మన సీత వెళ్ళేసి అభయ్ దగ్గర ఉన్న ఎగ్స్ అని తీసుకుని వచ్చేస్తుంది. అభయ్ ఏమీ కూడా అనకుండా తీసుకపోండి మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు గేమ్ ఆడుతున్నారు, కష్టపడి అక్కడ తోసుకుంటూ మణికంఠ అయితే కింద పడుకుంటూ మీద పడుకుంటూ లేసుకుంటూ ప్రేరణ అండ్ యష్మి ఇంత దారుణంగా ఆడుకుంటూ ఎగ్స్ అని తీసుకొచ్చి ఆయన ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి అంటే వీళ్ళు తీసుకుపోతుంటే తీసుకుపోండి అని వదిలేస్తే మణికంఠ బాగా బాధపడతాడనమాట. అన్న ఎందుకు అలా ఇచ్చేస్తున్నావు అంటారు, ఏ గేమ్ ఆడుకోర్రా ఎవరన్నా ఏమన్నా అనుకోని, ఇంకా మనమైతే గేమ్ ఆడుతున్నాం కదా ఇలాంటివి వద్దు అని చెప్పేసి ఆయన కూల్గా చెప్తుండు. మణికంఠ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆయన ఆ బక్కపానంతో అంత ఎండలో అక్కడ కూర్చుండి అంత దారుణంగా మాట్లాడుతున్నప్పుడు అంటే ఆడుతున్నప్పుడు ఈయన అంత ఈజీగా ఇచ్చేయకూడదు కదా. వాళ్ళకు ఈయన ప్రొటెక్ట్ మాత్రమే చేస్తుండే, అక్కడ నీడకు కూర్చొని హ్యాపీగా కూర్చున్నాడు. మిగతా వాళ్ళందరూ అంతా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఆబ్వియస్లీ కొంచెం కోపం అనేది వస్తుంది. అండ్ ఆ టైంలో నబీల్
ఇదేంటి మిగతా వాళ్ళు దొంగతనం చేయకూడదు కదా, మేము అనుకున్నాం కదా అని చెప్పేసి అంటే ఆ మాట మాత్రం పృథ్వీ అండ్ ప్రేరణ మాత్రం అనుకున్నాం, మిగతా క్యాండిడేట్స్కి ఎవరికి తెలీదు, కంటెస్టెంట్స్కి. ఈలోపు సోనియా కూడా వెళ్ళి తీసుకొచ్చింది అండ్ సీత కూడా వెళ్ళి తీసుకొచ్చింది. కాబట్టి ఆ టైంలో మన ప్రేరణ అంటే ఎవరు చెప్పారు, ఆ బుక్లో ఉంది, రూల్ బుక్లో ఉంది, చదువుకోండి అని చెప్పేసి అంటే మన నబీల్ నేను చదివే చెప్తున్నాను అంటే నువ్వు చదువు ముందు అని చెప్పేసి మీకు కొంచెం గట్టిగా మాట్లాడు. సోనియా ఎట్లన్నా వాయిస్ గట్టిగానే ఉంటుంది కదా. అయితే ఎవరికి బెదిరిస్తున్నావు, మంచిగా మాట్లాడని మంచిగా వార్నింగ్ ఇస్తున్నమాట. ఏమైంది అని చెప్పి సోనియా అంటే బెదిరిస్తున్నట్లు అనిపిస్తుంది, మామూలుగా మాట్లాడు, మామూలుగా చెప్పు, అయితే మామూలుగా నేను కూడా చెప్తాను అని చెప్పేసి నబీల్ గట్టిగా వేసుకోడు. ఇందులో సోనియాకి అర్థమైంది ఏంటి అంటే ఒక్కొక్క గేమ్ వల్ల ఒక నామినేషన్ల యష్మి గట్టిగానే వాయిస్ చేసింది అండ్ ఈ గేమ్లో నబీల్ కూడా అంతే వాయిస్ రేజ్ చేసిండు. ఆ టైంలో ఆమె సైలెంట్ అయిపోయింది సోనియా, ఈ టైంలో కూడా కొంచెం సారీ అని చెప్పేసి సైలెంట్ అయిపోయింది. యష్మి ఆమె అనుకున్నది అనమాట, సోనియా ఓన్లీ ఒక విష్ణుప్రియనే టాప్ అనుకున్నది కాబట్టి ఆమెను ఒక్కదాన్నే టార్గెట్ చేసింది. బట్ ఇప్పుడు ఒక్కొక్క రోజు ముందుకెళ్తున్న కొద్దీ ఆమె ప్రతి ఒక్కరు టార్గెట్ అని ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఆమె వాయిస్ రేజ్ చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా రేజ్ చేస్తారు. నబీల్ లోపల మన సీతతో కూడా అంటారు అనమాట, ఆమె ఏంది బిగ్ బాసా అంత హెడ్ అనుకుంటుందా, ఎందుకంతగానం అగ్రెసివ్గా మాట్లాడుతుంది, నేను మంచిగానే మాట్లాడుతున్నాను అండి అని కూడా రెస్పెక్ట్ ఇచ్చి మరీ మాట్లాడుతున్నాను, ఆమె అలాగే ఉంచుకోవాలి కదా రెస్పెక్ట్, ఆమె ప్రతి దానికి వాయిస్ రేజ్ చేయడం అవసరం లేదు కదా అని చెప్పేసి ఆ విషయం హౌస్లో ఉన్న వాళ్ళకి అర్థమైంది, బయట ఉన్న జనాలకు కూడా అర్థమైపోతుంది ఆమె ఎంత అగ్రెసివ్ అయిపోతుందో. అండ్ ఆ తర్వాత గేమ్ దొంగతనాలు చేసుకున్న తర్వాత నబీల్ చెప్తారనమాట, మీరు గుడ్లని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఒక్కటే రూలు, మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడైనా తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి నబీల్ చెప్పిన తర్వాత మన నిఖిల్ అయితే అంటాడనమాట, ఓకే తీసుకో, ఇప్పుడు ఈ రూల్ ఉంది కదా, మీరు ఎగ్స్ తీసుకునే వాళ్ళు విష్ణు అండ్ సీత మీరు అక్కడే ఉండంటారు, నేను ఇక్కడ చూసుకుంటాను అని చెప్పేసి ఇంకా అలా మీదికి వెళ్తుంటే పాపం అయినంత వరకు ఆదిత్య ఓం గారు అయితే ఆయన ఏజ్కి మించిన కష్టం అయితే చేసిండని నాకైతే అనిపించింది. మిగతా వాళ్ళు ఆయన లాస్ట్ టైం మన శివాజీ గారిలా ఉన్నారు, అలా బిహేవ్ చేస్తున్నారు అని అనుకున్నప్పటికీ కానీ ఆయన అయితే అసలు గేమ్ కూడా ఆడలేదు, ఆయన జస్ట్ ఏదో కూర్చుండి మిగతా వాళ్ళందరికీ ఏమంటారు మోటివేట్ చేసింది తప్ప ఈయన అలా కాకుండా ఆయన గేమ్లో ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే 50 ఏబో ఏజ్ ఉన్నప్పుడు అంత టఫ్ గేమ్ ఆడడము, అంత పరిగెత్తడము, ప్రతి ఒక్కరిని కూడా స్టాప్ చేస్తుంది. మనకంట ఎమోషనల్ అయినప్పుడు కూడా మనం కంటెస్టెంట్స్ని ఆయన క్లాన్లో సభ్యుల్ని ఆయన చీఫ్ మనం చెప్పినట్టు వినాలి, తప్పదు అని చెప్పేసి అయితే ఆయనను కూడా ఓదార్చిండు. అండ్ నిఖిల్ పృథ్వీ వాళ్ళ గేమ్ అంటే ఓవర్ అయిపోయినప్పుడు కూడా నిఖిల్ వాళ్ళ క్లాన్ ఏమంటారు అభి టీం వాళ్ళ ఎగ్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈయన్నే ఆపుతాడనమాట, వద్దు నిఖిల్ మేము రాలేదు కదా, వద్దు ఇంకా చాలు అని చెప్పేసి ఆయనను నువ్వు మెచ్యూరిటీ పర్సన్ అని చెప్పేసి పాపం నిఖిల్ని కూడా ఈయన్నే ఓదార్చాడు. నాకైతే ఒక పెద్ద మనిషిలాగా అనిపించింది అనమాట. ఆ టీంలో అంత వల్గర్గా మాట్లాడటం అండ్ అంత అగ్రెసివ్తో ఉన్న మనుషుల మధ్య ఒక పాజిటివ్ బ్రెయిన్గా నాకైతే ఆదిత్య ఓం గారిని అయితే అంటే ఆయన చూసినప్పుడు ఆయన బిహేవియర్ అట్లా అనిపించింది అనమాట. బెటర్ అంత ఓవర్గా ఉన్నా కానీ ఈయన అలా లేడనమాట, అంత దారుణంగా గేమ్ ఆడుతున్నారు. ప్రేరణ అయితే చీతు క్యారెక్టర్లెస్ అని చెప్పేసి విష్ణుప్రియని అనడము, సీత ఆమెను హోల్డ్ చేసినప్పుడు తన్నడం దారుణంగానే చేసిందనమాట. సోనియా అభయ్ టీం వాళ్ళ నుంచి ఎగ్స్ తీసుకొచ్చినప్పుడు ఒక 2-3 తీసుకొచ్చినప్పుడు ఇక యష్మి కూడా వచ్చేసి ఆమె పక్క బుట్టలో ఒక 5-6 ఎగ్స్ ఉంటే అవి కూడా బుట్ట తీసుకొని వెళ్ళిపోయి ఆమె దాంట్లో వేసింది, మీరే కదా రూల్ బ్రేక్ చేసింది, మనం రూల్ పెట్టుకున్నాం ఆ తర్వాత మళ్ళీ మీరే బ్రేక్ చేసారు అని చెప్పేసి అంటే ఇక రూల్ బ్రేక్ ఏం లేదు, నబీల్ ఏం చెప్పలేదు, ప్రొటెక్ట్ చేసుకోకూడదు అన్నాడు తప్ప, గడ్డి ఎగ్స్ పైన కప్పకూడదు అన్నాడు తప్ప దొంగతనం చేసుకోకూడదని అయితే చెప్పలేదు. సో చేసుకుందాం పర్లేదు అని చెప్పేసి అయితే అన్నారు. ఈ విషయంలో మాత్రం అమ్మ ప్రేరణ అండ్ యష్మి నిఖిల్ పృథ్వీ టూ మచ్ అగ్రెసివ్ అంటే టూ మచ్. అది ఇంకా వాళ్ళకు 2 days అయినా బాడీ ఫుల్ పెయిన్స్ ఉంటుండొచ్చు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఎగ్స్ గేమ్ అయిన తర్వాత ఒక కౌంటింగ్ చేసినమాట. కౌంటింగ్ చేసినప్పుడు 200 and above నిఖిల్ టీం వాళ్ళకు ఉన్నాయి అండ్ 20-30 ఎగ్స్ అభయ్ టీం వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ఆ లాగేసుకున్నప్పుడు ఆయన ఏం కూడా అనలేదు కదా అభయ్, ఆటోమేటిక్గా వాళ్ళందరూ తీసుకుని వచ్చారు. ఇంకో గేమ్ అయితే పెట్టిండు, ఒక సర్కిల్లా ఉండేసి అందులో ఒక్కొక్క హోల్కి ఒక్కొక్క నంబర్ అయితే ఇచ్చిండు, అందులో బాల్స్ ఒకరు వెళ్ళి వెయ్యాలి అని చెప్పేసి అయితే నిఖిల్ టీంలో నుంచి మన ఎవరు నైనిక వెళ్ళింది, అభయ్ టీం నుంచి అభయ్ వెళ్ళిండు. ఆ గేమ్లో మన ప్రేరణ
నైనికవి ఒక 2 బాల్స్ బయటపడిపోతే ఆయన 60 మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. అభయ్ ఆల్మోస్ట్ అన్నీ వేస్తాడు. 120 మార్క్స్ వచ్చిన తర్వాత ఎవరు విన్ అయితే వాళ్ళకి అన్ని గుడ్ ఎగ్స్ అయితే వస్తాయి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిన తర్వాత వాళ్ళకు 120 ఎగ్స్ అయితే ఇస్తారు. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చారన్నమాట. తక్కువ ఉన్న వాళ్ళకి అవి జస్ట్ పాయింట్ మాత్రమే. వాళ్ళకి ఏం ఎగ్స్ ఇవ్వలేదు అండ్ పాయింట్స్ ఇవ్వలేదు. వాళ్ళకి 120 ఎగ్స్ వస్తే వాళ్ళు లీడ్లో ఉన్నాం అనుకున్నారు. బట్ 200 ఎబో ఉన్నాయి కాబట్టి అప్పటికి వాళ్ళు ఓడిపోయారు. అంత గేమ్ అయిపోయిన తర్వాత అయితే లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ చెప్తాడు అనమాట, ఎవరు నబీల్కి అంటారు అనమాట, ఎవరు విన్ అయ్యారు, ఎవరు పాయింట్స్ ఎక్కువ ఉన్నాయో బిగ్ బాస్ చెప్పండి అంటే నిఖిల్ శక్తి టీం వాళ్ళు అయితే విన్ అయ్యారు బిగ్ బాస్, వీళ్ళ దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళంతా దారుణంగా ఆడారు కాబట్టి వాళ్ళే విన్ అనమాట. అప్పుడు బిగ్ బాస్ చెప్పిండనమాట, స్పెషల్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అని చెప్పేసి అంటే ఆ రెడ్ కలర్ ఎగ్ మన నైనిక తీసి చూపిస్తే అసలు ఆ రెడ్ ఎగ్ గురించి సంబంధమే లేదు వాళ్ళకి. ఆ క్లాన్ వాళ్ళకి, అభయ్ టీం వాళ్ళకి అలాంటిది ఒకటి వచ్చింది అనే స్పెషల్ ఎగ్ ఉన్నదనే విషయం కూడా తెలియదు. ఆ టైంలో స్పెషల్గా వాళ్ళు తీసి చూపించినప్పుడు వాళ్ళు షాక్ అనమాట. ప్రేరణ అండ్ యష్మి అండ్ అభయ్ ఇది అసలుకు గేమ్ కాదు, అసలు చెప్పలేరు, ఇది ఫౌల్ గేమ్ అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేస్తారనమాట. ఆ టైంలో నిఖిల్ టీం వాళ్ళకి బిగ్ బాస్ చెప్తారనమాట, అందులో నుంచి ఆ ఎగ్గు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే మీ టీంలో నుంచి నెక్స్ట్ చీఫ్గా ఎవరికి ఇస్తారు, ఎవరు నిలబడడానికి అర్హులు అని చెప్పేసి అయితే ఆ ప్లాను అంటే ఎవరికి ఇస్తారు అని చెప్పేసి బిగ్ బాస్ అడుగుతారు. ఆబ్వియస్లీ నాకు తెలిసి సోనియాకి ఇస్తారు. అండ్ నిఖిల్ అభయ్ టీం వాళ్ళకైతే ఆయన చీఫ్గా కరెక్ట్గా లేరు కాబట్టి అండ్ ఆయన అయిపోయింది ఈ వీక్ అయితే. ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్లో మీ క్లాన్లో నుంచి ఎవరిని అని చెప్పేసి అంటుంటే ఆ రెడ్ ఎగ్ ఉన్న వాళ్ళు ఆపోజిట్ టీంలో ఒకరిని చూస్ చేసే అవకాశం వీళ్ళకే ఉంది, వీళ్ళలో నుంచి చూజ్ చేసుకునే అవకాశం కూడా ఒకరికే ఉందన్నమాట. ఇక మిగతా అందరు క్యాండిడేట్స్ అభయ్ టీం వాళ్ళు కూడా మమ్మల్ని చూజ్ చేసుకున్నారు, మాకు ఆప్షన్ ఇవ్వండి, మా పేరు చెప్పండి అని చెప్పేసి ఇక బెల్లం చుట్టూ ఈగలుగినట్టు వాళ్ళు కూడా వచ్చేసి వీళ్ళ చుట్టూ ఏమంటారు చుట్టుముట్టారు అనమాట. ఈ నిన్నటికైతే ఇదే జరిగింది. ఇవాళ